ఏలూరు జిల్లా రామవరంలో నాటు తుపాకీ పేలి ముగ్గురికి గాయాలయ్యాయి. అయితే ఏలూరు జిల్లా కైకలూరు మండలం రామవరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పక్షులను బెదిరించడానికి పక్షుల వేటగాళ్లు వలస వచ్చిన వాళ్ళు ఇది చేసినట్టుగా తెలుస్తోంది. తమిళనాడు నుంచి రామవరానికి వచ్చారు ఈ పక్షుల వేటగాళ్లు. ఇంట్లో నాటు తుపాకీలో ఉపయోగించే మందు తయారు చేస్తుండగా ఇది పేలి ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. ఏలూరు జిల్లా రామవరంలో నాటు తుపాకీ మందు పేలి ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేష్ అడిగి తెలుసుకుందాం. మహేష్, నాటు తుపాకీ మందుగుండు పేలడానికి కారణాలేంటి? రాణి, ఏలూరు జిల్లా కైకలూరు మండలం రామవరం గ్రామంలో ఈ రోజు ఉదయం నాటు తుపాకీలోకి కూర్చేటువంటి మందుగుండు పేలి ముగ్గురికి గాయాలైన ఘటన చోటు చేసుకుంది. వాస్తవానికి ఈ వివరాల్లోకి వెళ్తే తమిళనాడు అలాగే నెల్లూరు జిల్లాలోని కొన్ని గ్రామాలకు చెందినటువంటి కొంతమంది వలస వచ్చి ఏలూరు జిల్లాలోని కైకలూరు, మండవల్లి ఇలా కొన్ని మండలాల్లో చేపల చెరువుల మీద నివసిస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఏదైతే చేపల చెరువులు, రొయ్యల చెరువుల మీద వాడేటువంటి పక్షులను బెదిరించి దాని నిమిత్తం అక్కడ వచ్చి ఉపాధి పొందుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఈ ఫ్యామిలీలన్నీ కూడా కొన్ని రోజుల క్రితం ఇక్కడ వచ్చి నివాసం ఉంటున్నాయి. ఇవాళ ఉదయం మిగిలిన కుటుంబ సభ్యులందరూ కూడా చెరువుల మీద ఉన్నటువంటి ఆ పక్షులను తోలేందుకు వెళ్ళగా ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో శరణు, అలాగే ఆ మణి, ఇంకొక వ్యక్తి కూడా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఉదయాన్న మందు తయారు చేస్తూ ఉన్నారు. నాటు తుపాకీలో పేర్చేటువంటి మందుగుడ్డును తయారు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా ఒకరికి స్వల్ప గాయాలయ్యి ఈ తీవ్రంగా గాయపడిన వాళ్ళిద్దరిని కూడా ఏలూరులోని ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఎవరైతే ఇంకొక స్వల్ప గాయాలైనా అతన్ని కైకలూరులోనే స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో అతనికి చికిత్స అందిస్తూ ఉన్నారు. పోలీసులు కూడా ఘటనా స్థలికి చేరుకుని ఈ ప్రమాదానికి మందుగుండు ద్వారానే ఈ ప్రమాదం జరిగిందా లేకపోతే వేరే కారణాలు ఏమైనా ఉన్నాయనేది కూడా క్లూస్ టీమ్ తో సహా వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్లి పరిశీలిస్తూ ఉన్నారు. మరోవైపు అది అందరూ అనుకున్నట్టుగా అయితే చెరువుల మీద ఈ ప్రమాదం జరగలేదు. వాళ్ళందరూ కూడా స్థానికంగా రామవరం గ్రామంలోనే కొన్ని ఇళ్లు అద్దెకు తీసుకుని అక్కడ నివాసం ఉంటున్నారు. ఆ అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్న ఇంట్లోనే ఈ ఉదయం ఆ మందుగుడ్డుని ఏదైతే తయారు చేస్తున్నారో ఆ తయారు చేస్తున్న క్రమంలో ఈ పేలుడు సంభవించింది. వీళ్ళందరూ కూడా కొన్ని ఏళ్ల తరబడి కూడా వీళ్ళందరూ వలస వచ్చి ఇక్కడ జీవనం సాగుతున్నారు. ఇంకా కొన్ని రోజుల క్రితం కూడా ఇదే తరహా ప్రమాదం అయితే ఒకటి జరిగింది. ఇదే క్రమంలో మందుగుండు సామగ్రి ఏదైతే ఉన్నారో ఆ సామగ్రిని నిల్వ ఉంచిన చోట దోమల నివారణ కోసం ఉపయోగించే జట్కాయల్ని ఆ సమీపంలో ఉంచడం వల్ల ఒకసారి పేలుడు సంభవించి దాదాపు ఆ ఘటనలో 5 ప్రాణాలు కోల్పోయిన ఘటన అయితే మనకి అందరికీ తెలిసిన విషయం. ఇదే క్రమంలో ఈ రోజు ఉదయం కూడా ఇదే తరహా ఘటన జరిగింది. రాణి, అంటే పోలీసులు ఈ ఘటనపై ఏమంటున్నారు? మందుగుండు సామాగ్రి అంటే కేవలం పక్షులను బెదిరించడానికి అంటే వాళ్ళ దగ్గర ఎలాంటి సామాగ్రి ఉంది? పోలీసులు ఏమైనా వెల్లడించారా? రాణి, ఏదైతే పోలీసులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నమూనాలు అయితే సేకరిస్తున్నారు. క్లూస్ టీమ్ తో సహా వాళ్ళందరూ కూడా అక్కడ ప్రస్తుతం అయితే జరుగుతున్నారు. కొంతమంది పోలీసులు ఏదైతే తీవ్రంగా గాయపడినారో వాళ్ళ దగ్గర నుంచి వివరాలు సేకరిస్తున్నారు. మరోవైపు అక్కడ ఘటనా స్థలి చేరుకుని కొంతమంది ఒక్కొక్క టీం అక్కడ అయితే ఉంది. ఇదంతా కూడా వీళ్ళు నాటు తుపాకీల్లో పక్షులను వేట సాగిస్తూ ఉంటారు. ఈ పక్షులను వేట సాగించడంతో పాటు అక్కడైతే ఏదైతే ఉంటాయో ఆ రొయ్యల చెరువులు, చేపల చెరువులకి వాటికి హాని కలిగించకుండా చేపలు రొయ్యల జోలికి రాకుండా వాటిని తరిమేసేందుకు కొంత కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ ప్రయత్నంలోనే గాల్లోకి కాల్పులు జరుపుతూ ఉంటారు. ఇందుకోసంగా నాటు తుపాకీలో ఈ మందుగుండి సామగ్రిని పేర్చి వాడుతూ ఉంటారు. దీనికోసం ఈ మందు తయారు చేసినట్టు మనకు తెలుస్తుంది. ఓకే, ధన్యవాదాలు మహేష్.